సాలూర్ క్యాంప్ గ్రామంలో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 76వ జయంతి సందర్భంగా ఈరోజు మా గ్రామంలో జయంతి వేడుకలు జరుపుకున్నాము. అలాగే మా గ్రామానికి రాజశేఖర రెడ్డి గారి అనుభూతి, గ్రామానికి సంబంధించిన నాయకులు పరిచయాలు ఉన్నాయి. గ్రామంలో 2007 భూభారతి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఈ గ్రామంలోనే ప్రాజెక్టు లాంచ్ చేశారు. దివంగత రాజశేఖర రెడ్డి గారు తలంపాడి మీద ఉన్న ప్రేమతో స్పెషల్గా వచ్చి భూభారత్ అనేది ఇక్కడనే ప్రారంభించాడు. ఆయన చేసిన రైతాంగానికి వ్యవసాయ రుణాలు మాఫీ, ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అవి ఎన్ని సంవత్సరాలున్నా మర్చిపోయి ఫీజు రియంబర్స్మెంటు ఆ కార్యక్రమాలు ఇవ్వడానికి తీయాలంటే దాన్ని పట్టుకోవాలన్న భయంగా అటువంటి కార్యక్రమాలు చేశాడు. ఆయనకి దేవుడు ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాలూర మండలంలో సాలూర క్యాంప్ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రైతుని రాజును చేసినటువంటి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి అందరికీ సాలూర మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారు, అలాగే సాలూర క్యాంప్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా 2 టర్ములు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పాలనలో మరి రైతుని ఒక చల్లని చూపు చూసినటువంటి మహానేత. ఎంతో మంది మరి పేద ప్రజలు అప్పుల పాలై వారి యొక్క భూములను అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు తీర్చి కరెంటుని రైతాంగానికి ఫ్రీగా ఇవ్వడం కానివ్వండి, అలాగే రైతు రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లను కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలుకు తెచ్చి మరి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కూడుకొస్తున్నటువంటి మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. అందుకనే యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రైతుల గుండెల్లో కానీ, పేద ప్రజల గుండెల్లో కానీ, అడుగు బలైన వర్గాల ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా నిలిచి ప్రతి ఒక్కరు కూడా వారికి ఈరోజు గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా మరి ఆ పైన భగవంతుడు కూడా మరి రాజశేఖర రెడ్డి అడుగుచాడల్లో మరి వారు తీసుకొచ్చినటువంటి రైతు సంక్షేమ పథకాలను కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా వారి బాటల్లోనే పయనిస్తున్నారు. కాబట్టి వారికి ఇదే విధంగా మరి రాజశేఖర రెడ్డి చేసినటువంటి రైతు రాజ్యం మళ్ళీ తీసుకొచ్చే విధంగా పైన ఉన్నటువంటి ఆ భగవంతుడు కానివ్వండి, పైన ఉన్నటువంటి భగవత్ సమానులైనటువంటి రైతులకు ఒక భగవంతుడు సమానులైనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ పైనుంచి చల్లని జీవనంతో ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.